నమస్కారం సార్. నమస్తే బాబు. సార్ అనసూయ గారు ఆ ఇష్యూ అయితే ఇంకా నడుస్తూనే ఉంది సార్. మనం నిన్న కూడా మాట్లాడుకున్నాం. అంటే యూట్యూబ్ ఛానెల్స్ పైన చాలా అంటే ఈ ఎవరైతే అనసూయ గారిని ట్రోల్ చేస్తూ, డిబేట్‌లు పెడుతూ, తన పైన విమర్శలు చేస్తారో వీళ్ళ పైన కేసులు కూడా నమోదు చేస్తున్నారు. వాళ్ళు కంప్లెయింట్ కూడా ఇవ్వడం మనం చూసాం సార్. అయితే ఆహ్, ఒక ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత అనసూయ గారే మన వీడియో కాల్‌లో వచ్చి ఏడ్చేస్తూ తన ఆవేదనను వ్యక్తం చేయడం కూడా ఆ వీడియో కూడా విపరీతంగా వైరల్ అవుతుంది. దీనిపైన కూడా భిన్నాభిప్రాయాలైతే వ్యక్తమవుతున్నాయి. సో, ఎలా అర్థం చేసుకోవాలంటారు? ఈ ఇష్యూ ఇంతవరకు కూడా రావడం, ఇప్పుడు చాలా మంది పైన కేసులు కూడా నమోదవ్వడం మీరే విధంగా చూస్తారు సార్? ఇప్పుడు రాను రాను స్టేజెస్ మారుతున్నాయండి. ప్రేక్షకుల తాలూకు ఇంప్రెషన్స్ కూడా మారుతున్నాయి. మొదట్లో ఆ ప్రశ్న వేయగానే రియాక్ట్ అయింది. ఇది అవసరమా అనిపించింది మనకి. తర్వాత మీరు గమనించారో లేదో, ఇప్పుడు అనసూయ ఎక్కడికి వెళ్ళినా నిండుగా చీర కట్టుకొని ఈ పీక వరకు జాకెట్ వేసుకొని ఏదో చాలా పద్ధతిగా వెళ్తుంది ఇప్పుడు. అంటే ఏమిటి, ఆవిడ మీద ఇంప్రెషన్ మారడం కోసం ఆవిడ చేసిన ప్రయత్నం కావచ్చు. ఎందుకు అనవసరంగా బట్టలు ఫ్యాన్సీగా వెళ్ళి వాళ్ళ చేత ఈ విధమైనటువంటి మాటలు అంటే తిట్లు తినడం అనేటువంటి భావన కావచ్చు. ఏదేమైనప్పుడు కూడా ఇప్పుడు ప్రస్తుతానికి అనసూయ రివర్స్ అయింది. అనసూయకి సపోర్ట్ పెరిగింది, అనసూయకి మద్దతు పెరిగింది. ఇవాళ లైవ్ లో మాట్లాడుతుంటే ఆవిడని సపోర్ట్ చేస్తూ మాట్లాడే వాళ్ళు చాలా మంది మాట్లాడారు అన్నమాట. అంటే అంటే కొంతమంది మాట్లాడి సపోర్ట్ చేసే వాళ్ళందరి తాలూకు దృష్టి ఏమిటంటే, సరే మన పిల్లలు ఉన్నారు, వాళ్ళు కూడా మళ్ళాగా వేషధారణ చీరలు కట్టుకోవాలి, లంగవాణీలు వేసుకోవాలి అంటే ఉంటారా? వాళ్ళకి ఇష్టమైన డ్రెస్ వేసుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు ఒక రిచ్గా ఉన్నటువంటి తల్లిదండ్రులు, అమ్మ నువ్వు ఈ చీర కట్టుకొని బయలుదేరంటే డెఫినెట్గా బయలుదేరదు. అమ్మాయి ఏ ఇంజనీరింగ్ చదువుతుంటుంది, సినిమా వాళ్ళు డ్రెస్ వేసుకుంటారు. మనకి ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో సినిమా వాళ్ళు వేసుకుంటున్నటువంటి డ్రెస్సులు వేసుకోవడం మన అలవాటు. దసరా బుల్లుడతాలు చీర, బంగారు పిచ్చిక చీర, ఇలా చాలా వచ్చాయన్నమాట. వాణిశ్రీ గాజులు, వాణిశ్రీ ఈ జాకెట్లు, వాణిశ్రీ హెయిర్ స్టైలు, ఇవన్నీ సినిమా వాళ్ళు ఎక్కువ అనుకరిస్తారు. ఆ రోజుల్లో, పాత రోజుల్లో మాంగళ్య బలం జాకెట్లు ఇలా అనుకునేవారు అనమాట. అయితే అనుకరణ సినిమా బట్టి ఉంటుంది కనుక అది ఎప్పటి నుంచో వస్తుంది. ఈయన కొంచెం మరీ అంతవరకు పెద్ద పెద్ద మనిషిలా మాట్లాడి ఆ మాటల్లో బ్యాలెన్స్ తప్పడం వల్ల ఈవిడ కూడా రియాక్ట్ అయింది. వీళ్ళిద్దరూ కూడా అసలు ఏ సబ్జెక్ట్ వీళ్ళు బేస్ చేసుకున్న సబ్జెక్ట్కి అంత ప్రొలాంగ్డ్ డిస్కషన్స్ అవసరం లేదు, అంత ప్రొలాంగ్డ్ డిబేట్ అవసరం లేదు. వీళ్ళ చాలు ఒకసారి మాట్లాడుకున్నారు, నువ్వా నేను అనుకున్నారు, నాది కరెక్ట్ అని ఈయన అనుకున్నాడు, నాది కరెక్ట్ అని ఆవిడ అనుకుంది. దీన్ని ఇలాగ చేసేసరికి ఆవిడ ఉంటాయి కదా, వెంటనే కళ్ళు వాచిపోయినట్టుగా ఈ నెల వారం అంతా నిద్రపోలేదు, మనసు గాయపడింది, ఒక అడుగు ముందుకేసి అసలు ఎందుకు ఈ బ్రతుకు అనిపించింది. అంటే నా మనోవేదన్ని ఎలా చెప్పుకుంటాను, ఎలా అర్థం చేసుకుంటారు జనాలు అని ఈ తన బాధను కాస్త ప్రజల బాధగా చిత్రీకరించేసింది. తన తాలూకు కష్టాలు కానీ కన్నీటిని కానీ ఇది ప్రజలకు ఇంజెక్ట్ చేసింది అన్నమాట. ప్రజలని ప్రేక్షకులు అంటే ఆవిడ తాలూకు అభిమానులు రియాక్ట్ అయ్యారు. తర్వాత ఇక్కడ రివర్స్ అయ్యింది శివాజీ మీద. ఎందుకు రివర్స్ అయిందంటే, ఎలా రివర్స్ అయిందంటే, ఎవరేమనుకున్నాం, ఉన్న యథార్థం చెప్పడం మన తాలూకు ధర్మం. ఈయన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించాడు. ఏదో 2 సినిమాలు ఆడాయి, 3వ సినిమా ఎవడిస్తాడో తెలీదు, ఎవడెవడో తెలీదు. ఇటువంటి పరిస్థితుల్లో ఈయన దీన్ని పట్టుకొని ఇంత ప్రొలాంగ్డ్ హ్యామరింగ్ అవసరమా
ఇంత పెద్ద సుత్తి వెయ్యాల అవసరం లేదు కదా. నువ్వు చెప్పావు, ఆవిడ సమాధానం చెప్పింది, ఆవిడ నా ఇష్టం అంది, ఎస్ అక్కడ ఫిక్స్ అయిపో. లేదా ఇండస్ట్రీలో నాగబాబు ఉన్నాడు, నాగబాబు సపోర్ట్ చేశాడు, చాలా అవుట్రేట్గా సపోర్ట్ చేశాడు, తన కుటుంబ సభ్యులను కూడా లెక్క చేయకుండా సపోర్ట్ చేశాడు. నిజంగా చెప్పాలంటే నాగబాబు చాలా పెద్ద అది రిటైర్డ్ అన్నమాట. ఆయనకి చాలా పెద్ద దెబ్బ తగిలినట్టే లెక్క. సపోర్ట్ చేసింది ఏం చెప్పాడు, ఎస్ ఎవరైనా సరే ఆయన ఎవరిని దృష్టిలో పెట్టుకొని చెప్పంటే వాళ్ళ కూతురే కాదు, కూతురు లాంటి వాళ్ళు చాలా మంది ఆ డ్రెస్సుల్లో వేస్తున్నారు, ఆ డ్రెస్సుల్లో తిరుగుతున్నప్పుడు మనం ఎంజాయ్ చేస్తున్నాం కదా. కానీ ఒక హీరోయిన్ అంటే తెలియదు అవి ఉంటారండి, లేకపోతే వాళ్ళకి గ్లామర్ ఎందుకు వస్తుంది అంటే జనం అనుకుంటున్న మాటల మాట. ఇప్పుడు ఇన్ని లక్షలు పెట్టి ఒక షాప్ ఓపెనింగ్కి ఎంత ఇస్తారు, 15 నుంచి 20-25 లక్షల వరకు ఇస్తున్నారు షాప్ ఓపెనింగ్కి ఆర్టిస్టుల తాలూకు తాహసు బట్టి. విజయశాంతి గారు లాంటి వారికి 25 lakhs ఇచ్చారు కనుక మరి దానికి తగ్గట్టుగా రావాలి కదా. దాంట్లో ఒక నవయవనంలో ప్రారంభించే వాళ్ళ తాలూకు ఐడియాలజీ అంతా కొంచెం ఫ్యాసినేటెడ్గా ఉంటుంది. అది తప్పేమవుతుంది, తప్పు ఎలాగవుతుంది అని ఆ ప్రేక్షకులే, ఆ ప్రజలే మళ్ళీ రివర్స్ అయ్యారన్నమాట. ఏం మా పిల్లలు వేసుకోవట్లేదా అంటారన్నమాట. మరి హీరోయిన్ వచ్చి షాప్ ఓపెన్ చేస్తుందంటే మీరు మా పట్టు చీర కట్టుకొని మా చుట్టూ చీర కొంగు కప్పుకొని వచ్చి కత్తిరితో కత్తిరిస్తానంటే వాళ్ళకి ఎలాగవుతుంది, వాళ్ళు కట్ అయిపోతారు. ఏదో ఒక గ్లామర్ కావాలి కదా, ఆ గ్లామర్ని ఎక్స్పెక్ట్ చేసి వాళ్ళు అంత డబ్బు ఆఫర్ చేస్తారు. ఆ కష్టాలు వాళ్ళకు ఉన్నాయి కనుక ప్రజల్లో రివర్స్ వచ్చిందన్నమాట, సీన్ తిరగబడింది. ఇప్పుడు అనసూయకి మద్దతు పెరిగింది, ఈయనకి శివాజీకి ఈయనకి ఎందుకు పనిలేని పోటీ అనవసరం ఎందుకు తల దూరిస్తే మాత్రం 1-2 రోజులు లాగిపోవాలి. ఇంత ప్రొలాంగుడు డిబేట్ ఎందుకు, ఇంత ప్రొలాంగుడు టగ్ ఎందుకు. నాకు ఇక్కడ ఇండస్ట్రీతో నా పని లేదు, ఐ డోంట్ మైండ్, ఊరు వెళ్ళిపోతాను, నాకు ఒక 20 ఎకరాలు ఉంది, పొలం పని చేసుకుంటానంటే అది వేరే ఇష్యూలో మాట్లాడు. నీ తాలూకు జీవన భృతి ఎలాగని ఎవరి దగ్గర నుంచి అయినా ప్రశ్న వస్తే నా జీవితానికి నా జీవనానికి ఏ నష్టం లేదు, ఊరు వెళ్ళిపోయి నీ పని చేసుకుంటానని చెప్తే అర్థం ఉంది. కానీ ఒక కామెంట్ చేసి ఆ కామెంట్కి దీన్ని మ్యాచ్ చేయడం అంత కరెక్ట్ కాదు. బట్ ఏదేమైనప్పుడు కూడా ఇటువంటి డిస్కషన్స్ ఇంకా ముందు రాకూడదండి. ప్రశాంత వాతావరణంలో ఒక ఆహ్లాద పూరితమైనటువంటి ఆ వాతావరణంలో సినిమా వాళ్ళు ఉండాలి కానండి, గిల్లి కజ్జాలు తెచ్చుకునేటువంటి పరిస్థితి రాకూడదని మనస్ఫూర్తిగా కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అమ్మా.